గుర్తుపెట్టుకున్నాడు యేసన్న గారు అంటే చిన్న 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 మేళ్లను కూడా గుర్తుపెట్టుకునే గొప్ప విశాల హృదయం దైవజనులది. కనుక ప్రియులారా, చాలా మందికి ఈరోజు కృతజ్ఞత లేని హృదయం అండి. ఊరికే మర్చిపోతారు. సరే, మేలు చేసినప్పుడు దానికి తిరిగి మనం మేలు చేయకపోయినా ఏంటంటే కీడు మాత్రం చేయకూడదు. తిన్న ఇంటికి వాసాలు లెక్క పెడతారంటారు కదండి, అర్థందండి. మన ఇంట్లో తిని మన ఇంటిలో వాసాలు లెక్క పెడుతుంటారు. కొంతమందితో కూర్చొని అన్నం కూడా తినలేమండి. కొంతమంది మేబీ ఫ్రెండ్సే కావచ్చు, వాళ్ళతో కూర్చొని అన్నం కూడా తినలేము. అదోలాంటి భావన, అరే మనకు అన్నం పెట్టారే, దీన్ని తిని మనం దీనికి కృతజ్ఞతగా ఉండాలనే భావన చాలా మందికి లేదండి. వీళ్ళందరూ ఎవరంటే మూర్ఖులు. ఈ మూర్ఖమైన మనుషులకు నీ వేరుగా జీవించాలి. ఆ మూర్ఖుడికి ఎలాంటి పరిస్థితి వచ్చింది, దాన్ని ఎవడు కొట్టాల్సిన అవసరం లేదు, ఎవడు తిట్టాల్సిన అవసరం లేదు. గుండెపోటు వచ్చి చచ్చాడు వాడు. నాబాల్ని ఎవరు కొట్టలేదు, దావీదు చంపలేదు, దావీదు సైన్యం ఏం చేయలేదండి, వాడు గుండెపోటు వచ్చి అంతే. వివరాలు తెలుసుకున్నాడు. ఫుల్ మత్తులో మందముగా ఉన్నాడు, మద్యపు మత్తులో ఉన్నాడండి. పట్టించుకుంటే నోటికి వచ్చినంత బాగాడు. ఆ తర్వాత తెలిసింది దావీదు ఇలా వస్తున్నాడు, ఎవరు అడ్డుకున్నారు, ఆపారని విషయం తెలిసి అంతే గుండెపోటు సచ్చాడు అంతే. కనుక కృతజ్ఞత లేని వారి బ్రతుకు ఎప్పటికైనా అంధకారం అవుతుంది అంతే. కనుక ప్రియులరా, నేను ఎప్పుడు చెప్తానండి రెగ్యులర్గా, మన ఇంటికి పాలు పోసే వాళ్ళ ఏడాలు కూడా మన కృతజ్ఞతలు ఉండాలి. మన ఇంటికి పేపర్ తెచ్చిస్తారు కదండి, వాళ్ళ ఏడాలు కూడా కృతజ్ఞతలు ఉండాలి. కృతజ్ఞతలు, థ్యాంక్ యూ అనే మాటను మనం అలవాటు చేసుకోవాలి. హల్లెలూయా. ప్రపంచ దేశాలు ఎక్కడికి వెళ్ళి ఏ చిన్న సహాయం చేసినా థ్యాంక్ యూ అంటారు. ఏంటండి, మనం అంటామా? పాలు తెచ్చి ఇచ్చాడనుకో, అటు పెట్టిపో, థ్యాంక్ యూ అంటే ప్రియులారా, వాళ్ళు ఎంత కష్టపడినా థ్యాంక్ యూ, కృతజ్ఞత అనే ఒక మాట వాళ్ళ బాధను మర్చిపోయేటట్లు చేస్తారు. మనం ఎంతో కష్టపడి ఉంటాం, చిన్న మాట థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ మా అని ఒక్క మాట అంటే వాళ్ళు పడి ఉంటారు కదా, కష్టం, ఆ పెయిన్, ఆ బాధ అంతా ఆ ఒక్క మాటతో వాళ్ళు మర్చిపోగలుగుతారండి. అంతటి పవర్ ఉంది థ్యాంక్ యూ, కృతజ్ఞత అనే మాటకి. కృతజ్ఞతలండి అనే ఒక మాటకి అంత పవర్ ఉంది. కనుక చాలా మందికి మూర్ఖమైన మనుషులండి, ఎదుటి మనుషులు కృతజ్ఞత భావం అనేది పూర్తిగా లేదు. వంకలు పెట్టడానికి ఏంటండి, అది అలా ఉంది, ఇది ఇలా ఉంది, ఆల్రెడీ చేసి ఇవి మాట్లాడడానికి అయితే మాట్లాడతారు, కానీ కృతజ్ఞత భావం మనందరికీ ఉండాలి. అది లేనివాడు తప్పక మూర్ఖుడని నా భావన. వాక్యం కూడా అదే సెలవిస్తుంది. కనుక మూర్ఖులకు ఈ తరము వారికి మనం వేరే రక్షణ పొందాలి.